హలో వ్యూయర్స్, మనం చూస్తుంది ఎంట్రన్స్ అండి. ఇది హై రైజ్ అపార్ట్మెంట్, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. మనకి 200 ఫీట్ రోడ్కి 100 ఫీట్ రోడ్కి 2 సైడ్ రోడ్కి ఉంటుందండి కార్నర్లో. ఇది ఎంట్రన్స్. ఫ్రంట్లో 200 ఫీట్ రోడ్కి మల్టీప్లెక్స్ వస్తుంది, మాల్ వస్తుంది, ఇంకో టెక్ పార్క్ కూడా వస్తుందండి. ఇది 200 ఫీట్ రోడ్కి. ఇవన్నీ టోటల్ 5 బ్లాక్స్ టోటల్గా. ఇది 6.5 ఎకర్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా 5 బ్లాక్సే కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో టోటల్ యూనిట్స్ వచ్చి 819 అండి. 820 యూనిట్స్, 820 ప్లాట్స్ ఉంటే ముందర చూపెట్టేదంతా మల్టీప్లెక్స్ వస్తుంది, మాల్ వస్తుంది, టెక్ పార్క్ వస్తుంది. అంటే 200 ఫీట్ రోడ్కి ఉంటుంది. దీనికి ఒక అడ్వాంటేజ్ అంటే ఇందులో 3 BHK అవైలబుల్ ఉంది. ఇది ప్రగతి నగర్ నియర్ గండిమైసమ్మ రోడ్కి వస్తుంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ అప్పర్ సైడ్ మైస్పేస్ 2లో మనకి ఇది ఒక ప్లాట్ ఉందండి. మనకు తెలిసిన వాళ్ళది, రీసేల్ అనుకోవచ్చు. ఇప్పుడు వర్క్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక టైల్స్ వర్క్ జరుగుతుంది. చూసారు కదా, టోటల్ స్టీల్ 2 సెలర్ ప్లస్ 15 ఫ్లోర్స్ అండి. మీరు చూసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చి మనకి క్లబ్ హౌస్ కూడా చూపించాను, ఎలివేషన్ ఎలా ఉంటుందో. టోటల్ 5 బ్లాక్స్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చి మొత్తం టోటల్ 15 ఫ్లోర్స్, 2 సెలర్ కాకుండా స్టీల్ ప్లస్ 15 ఫ్లోర్స్. మనకి ఇది 9th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. 3 BHK 1630 SFTలో మనకి ప్రగతి నగర్ ఎండ్ కమాన్ దగ్గర టువర్డ్స్ బాచిపల్లికి వెళ్తుంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇదంతా ఫ్రీ స్పేస్ వస్తుంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి దగ్గర వస్తుంది. మనకి కార్నర్ దండి, హెడ్జ్లో వస్తుంది. మనకి 2 సైడ్ అంటే కార్నర్గా ఉంటుంది. ఇది క్లబ్ హౌస్ చూశారు కదా, అంత క్లియర్గా నీట్గా చూపించాను. 1630 SFTలో బిల్డప్ చేశారు. ఇది 3 BHK. ఫ్లోర్ ప్లాన్ కూడా మెన్షన్ చేశాను. దీనికి చుట్టూ సిట్అవుట్ చాలా ఉంటుంది, అంటే బాల్కనీ టైప్లో. మనకి 2 రోడ్లు కార్నర్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అంతా అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. మొత్తం ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే క్లియర్గా చెప్తాను. మైస్పేస్ 2 1630 SFTలో మనకి 3 BHK 9th ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. ఫస్ట్ బ్లాక్లో స్టార్టింగ్ ఏ బ్లాక్లో ఉంటుంది. 1630 అంటే చాలా బాగుంటుంది. మీకు సిట్అవుట్స్ స్పేస్ బాగా వదిలారు. ఇదంటే 2 లిఫ్ట్స్ అండి. ఇవి ఇటొకటి అటొకటి లిఫ్ట్ వస్తుంది. సో ఇట్లా మన ఎంట్రన్స్ అయితే కార్నర్ ప్లాట్ అవుతుంది. వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉంది. కేవలం ఇది ఒక ప్లాట్. మనకి ఈ తక్కువ SFTలో అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి, వీళ్ళ దగ్గర లేవు. ఇది రీసేల్ వాళ్ళు వేరేక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇది 1630 SFTలో బిల్డప్ చేశారు. ఇది స్టెప్స్ చూడండి, స్టెప్స్ స్పేస్ చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఇది హై రైజ్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హై రైజ్లో ఎమ్యూనిటీస్ ఏముంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇందులో ఒకటి ల్యాండ్ వాళ్ళ రూమ్ సపరేట్గా ఉంటుంది, విజిటర్ పార్కింగ్ సపరేట్గా రూమ్ అవైలబుల్ చేశారు. ఇదంతా ఇప్పుడు మన ప్లాట్కి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చూపిస్తారు, చూసుకోవచ్చు. ఇక్కడ విండో వస్తుందండి, ఇది క్లోజింగ్. జస్ట్ ఇప్పుడు వర్క్ జరుగుతుంది అట్లా. ఇదంతా స్పేస్ అంతా మనకి యూజ్ చేసుకోవచ్చు, కామన్ ఏరియా. బట్ కానీ ఇక్కడ ఎవరు రారు కాబట్టి ఈ స్పేస్లో చాలా బాగుంటుంది. ఒక అడ్వాంటేజెస్ మనకు ఎడ్జ్లో ఉంటుంది, కార్నర్లో ఉంటుంది కాబట్టి. వెస్ట్ ఫేస్ కేవలం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈస్ట్ సైడ్ అంతా వెలుతురంతా మార్నింగ్ అంతా మనకు ఇంట్లో ఉంటుంది, సన్లైట్. సో వెలుతురికి బెటర్ అవుతుంది. కార్నర్ ప్లాట్ కాబట్టి విశాలంగా ఉంటుంది కాబట్టి తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక టైల్స్ ఒక వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది మనకి 1630 SFTలో మనకి హాల్ కమ్ డైనింగ్, ఆ పక్కన బాల్కనీ, 2 బెడ్రూమ్లో బాల్కనీలు వచ్చాయి. సిట్అవుట్ చాలా పెద్దగా విశాలంగా వచ్చాయండి. ఇది కేవలం మనకి ప్రైస్ వాళ్ళు చెప్పేదానికైనా ఇప్పుడు తక్కువనే చెప్తున్నారు. మీరు చూసి నచ్చితే సైడ్ విజిట్ చేసుకోవచ్చు. వచ్చే ముందు కాల్ చేసి రండి. ఇది వచ్చి కిచెన్ కూడా ఇంకా వర్క్ కాలే కాబట్టి మీకు ఈ టైల్స్ వేయలే కాబట్టి చిన్నగా కనబడవచ్చు. టైల్స్ వేసినా చాలా విశాలంగా కనబడుతుంది. 1630 SFT అంటే చాలా స్పేసెస్గా వస్తుంది. ఇది మనకి ఫస్ట్ బ్లాక్ ఏ బ్లాక్లోనే ఉందండి అవైలబుల్లో. ఇది చూడండి, ఇది ఒక 100 ఫీట్ రోడ్డు. అది వచ్చి మైస్పేస్ 1 అండి. 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ బౌరంపేట వే రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వే రోడ్ అండి. ఇది అవుటర్ రింగ్ రోడ్ అంటే మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో డిస్టెన్స్లో ఉంటుంది. అది ఇటు వచ్చేసి ఇటు కూడా గండిమైసం అవుటర్ రింగ్ రోడ్ కూడా వెళ్ళచ్చు. ఇటు వెళ్తే మనకు మియాపూర్కి వెళ్ళచ్చు, ఇటు వెళ్తే ప్రగతి నగర్, ఇలా చాలా కనెక్టివిటీస్ ఉందండి. అది 1630 SFTది. మీకు రోడ్కి 200 ఫీట్ రోడ్కి కాబట్టి మీరు ఉండొచ్చు. ఇన్ కేసు రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంటల్స్ వస్తుందండి, ప్రాబ్లం లేదు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము. మీకు 100 ఇది వచ్చేసి 15/12 వస్తుంది సైజు.
మాస్టర్ బెడ్రూము. ఇది అటాచ్ బాత్రూము. మాస్టర్ బెడ్రూమ్లో 15/12 వస్తుంది సైజ్ చూసుకోవచ్చు. ఇది వచ్చి చూసుకోండి గ్యాప్స్, బిల్డింగ్ గ్యాప్స్, మన ప్లాట్ గ్యాప్ ఉంటుంది. దానికి అటాచ్ ఉండదు. ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్కి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా డైనింగ్ స్పాట్గా ప్రొవైడ్ చేశారు. ఇందులో పూజా రూమ్ కూడా అసైన్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్తో అసైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సైడ్కి పూజా రూమ్కి అసైన్ చేసుకోవచ్చు. అంత వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి హైలైట్స్ అంటే హై రేజ్లో ఏమున్నాయి, ఇక్కడ ఒక స్లైడింగ్ వస్తుంది. ఇది ఒక బాల్కనీగా. మళ్ళీ ఆ బెడ్రూమ్కు ఇలా నుంచి అలా రావచ్చు, ఇలా వెళ్ళొచ్చు. సో అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ ఎగ్జిట్ ఇలా రావచ్చు. 2 విధాలుగా ఉంటుంది. ఇది కార్నర్ది, హెడ్జ్ది చూశారు కదా, ఎంత ఫ్రీ స్పేసు. సో మనకి వెలుతురికి అయితే డోకా లేదు. హై రేజ్ 9th ఫ్లోర్. టోటల్ ఇది 15 ఫ్లోర్స్ కాబట్టి 9th ఫ్లోర్ కాబట్టి ఫుల్ వెంటిలేషన్. మీకు పైనుంచి క్లియర్గా చూపెట్టాను. ఇది వచ్చి ముందట 100 feet రోడ్డు ప్రొపోజల్, ఇప్పుడు 60 feet రోడ్ ఉంది ప్రజెంట్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ అండి. ఇందులో వీళ్ళు 2 bathrooms యూజ్ చేసుకున్నారు, 2 బాత్రూమ్గా అసైన్ చేసుకున్నారు. సో స్పేస్ వేస్ట్ కాకుండా వీళ్ళు ఎక్కువ బాల్కనీగా విధాలుగా ప్లాన్ చేశారండి. బాల్కనీలో బాగుంటుంది, 9th ఫ్లోర్ కాబట్టి వ్యూ బాగుంటుందని ఎక్కువ కేవలం 2 bathrooms పెట్టుకొని బాల్కనీస్ ఎక్కువ ఇచ్చుకున్నారు. ఇది ఒక బాల్కనీ, చాలా బాగుంటుందండి ఈ లొకేషన్. చాలామంది ఇందులో ఎమ్యూనిటీస్ ఈ నార్మల్ గేటెడ్ కమ్యూనిటీ కన్నా ఇందులో ఎక్కువ ఎమ్యూనిటీస్ యాడ్ అయ్యి ఉంటాయి. అదైతే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే 1లో చూశాను కాబట్టి తెలుసు కాబట్టి నేను 2లో చెప్తున్నాను. ఇది తెలిసిన వాళ్ళది, మీరు నచ్చితే సైడ్ విజిట్ చేసుకొని మీరు పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ప్లీజ్. మీకు యూడిఎస్ అవన్నీ క్లియర్గా మీకు చెప్తాను. చూశారు కదా, ఇట్లా ఒకటి సిట్అవుట్ ఉంది. ఏది చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఏదని అనుకోవచ్చు. ఇలా ఉంది. మళ్ళీ వచ్చాక బాల్కనీ, మన డైనింగ్ దగ్గర బాల్కనీ వస్తుంది. సో వ్యూ మొత్తం రోడ్ వ్యూ అండి. ఇదంతా క్లియర్గా చూసుకోవచ్చు. ఇదంతా రోడ్ వ్యూ అండి. చూశారు కదా, అది అక్కడ మై స్పేస్ 1 దగ్గర రోడ్ వస్తుంది. ఇటు 200 feet రోడ్ మల్టీ మాల్ వస్తుంది. ఇప్పుడు ఫోరం మాల్ ఎలానో అలా వస్తుంది. మన ఇంకోటి టెక్ పార్క్ వస్తుంది ఇందులో.